రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్లో విషాదకర ఘటన జరిగింది. కడుపు నొప్పితో విజయలక్ష్మి హాస్పిటల్లో గర్భిణి చేరారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భసంచి నర్సులు కుట్లు వేశారు. కుట్లు తెగడంతో ఇద్దరు కాలుపిల్లలు మృతి చెందినట్టుగా బంధువులు ఆరోపించారు. డాక్టర్ వాట్సాప్ కాల్ సూచనలతో నర్సులు ట్రీట్మెంట్ చేస్తారని ఆరోపించారు. ఆదివారం ఉదయం 5 గంటలకు హాస్పిటల్కి వస్తే 11 గంటలకు డాక్టర్స్ వచ్చారన్నారు. అప్పటికే కవలపిల్లలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేస్తారు. డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందినట్టుగా బంధువులు ఆరోపించారు. అయిపోయింది. 5 years కాకరాగా ప్రెగ్నెన్సీ అయిందని చెప్పేసి ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ మేము ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు చాలా రోజుల తర్వాత అయింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దని, మంచం కూడా వాళ్ళు దిగొద్దంటే మేము దిగకుండా చూసుకోవడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే కుట్లు వేయాలని చెప్పేసి చెప్పిరో ఆ కుట్లు వేసినప్పటి నుంచి బ్లడ్ కారడం జరుగుతుంది. బ్లీడింగ్ ప్రాబ్లము ప్లస్ గడ్డ కట్టడం. ఈ స్కానింగ్ తీసిన తర్వాత అంతకుముందుకి ఎట్లాంటిది ఏది లేదు ఎఫెక్ట్. ఒకవేళ అంతకుముందుకే నువ్వు గడ్డ ఉందని చెప్తే నువ్వు కుట్లు ఎందుకు వేసినావు? కుట్లు వేసేటప్పుడు కూడా మాకు గడ్డ ఉందని చెప్పాలి కదా. కుట్లు వేసిన తర్వాత స్కానింగ్ తీస్తే ఇట్లా గడ్డ ఉంది, అది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ మేము నిన్న 4 గంటలకు పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు 4:30కు మాకు కాంటాక్ట్ అయ్యారు. 4:30 కాంటాక్ట్ అయ్యి మాకు రిపోర్ట్స్ పెట్టురంటే రిపోర్ట్స్ పెడితే పెయిన్కి సంబంధించిన సూదిప్పియమంటే సూదిప్పించినాం. అప్పటి నుంచి మేము మేడంకి ఫోన్ చేస్తూనే ఉన్నాం, వస్తుంది 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 అని చెప్పేసి పిల్లలు మొత్తం బయట పడ్డాక వాళ్ళు 11 గంటలకు రావడం జరిగింది. కుట్లు ఎందుకు ఊసిపోయినాయి? ఇంటికానే ఒకవేళ ఊసిపోతే బ్లడ్ అనేది ఆనే గారిపోవాలి కదా. నువ్వు ఈడొచ్చి నువ్వైతే పేషెంట్కి అయితే నువ్వు చేసింది ఏం లేదు కదా. ఏం చేయకముందుకే ఎట్లా డెలివరీ అయింది? ఈడ నువ్వు చేయలేదు పెట్టవలసి వచ్చింది. మేడం వచ్చేదాకా ఆగాలి కదా. ఈడ కనీసం నువ్వు మనిషిని పట్టుకొని ఇట్లా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఏ తెలియని ఆయిల్ చేయి పెట్టడం వల్ల ఇవాళ మా కుటుంబం మొత్తం కోల్పోవడం జరిగింది. మేము ఎన్నో